హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ప్రేమ్ అయితే తాళిని తీసుకుని చామ్ మెడలో కట్టబోతూ ఉంటాడు. మరో పక్కన పీటల మీద హర్ష కూడా రామాదేవి మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. ఇక అప్పుడే కరెంట్ అయితే పోతుంది. ఇక కరెంట్ అలా పోగానే చామ్ అయితే తేరుకుని, బాబు ఏం చేస్తున్నారు, నా మెడలో తాళి కడుతున్నారేంటి, ఉండండి బాబు అని చామ్ అయితే లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చామ్ ఎక్కడికి వెళ్తున్నావు, చామ్ ఎక్కడికి వెళ్తున్నావు అని అరుచుకుంటూ వెనకాలే ప్రేమ్ కూడా వెళ్తాడు. ఇక మరో పక్కన కరెంటు పోగానే ఇక హర్ష అయితే తాళి కట్టకుండా అలా ఆగిపోతాడు. ఇక రమాదేవి అంటూ ఉంటుంది, అన్నయ్య కరెంట్ ఎందుకు పోయిందో చూడు అని చెప్పగానే, చూస్తున్నాను చెల్లెమ్మ అని వాళ్ళ తమ్ముడు అయితే అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు పంతులు గారు అంటూ ఉంటారు, బాబు కరెంటు పోయింది, అయితే ఏమైంది, నా నోటికి మంత్రాలు వచ్చు, మీ చేతిలో తాళి ఉంది, తాళి కట్టేయండి, నేను మంత్రాలు చదువుతాను అని అంటారు. సరే అని హర్ష అయితే పక్కనే రమాదేవి జడ పైకి ఎత్తి పట్టుకున్న చంద్రిక అలా చూస్తూ ఉంటుంది. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇక వెంటనే హర్ష అయితే చంద్రిక మెడలో తాళి కట్టేస్తూ ఉంటాడు. చంద్రిక చాలా సంతోషంగా మెడలో తాళి కట్టించుకుంటూ ఉంటే రమాదేవి మాత్రం షాకింగ్ గా అలా చూస్తూ కోపంతో రగిలిపోతూ అలా చూస్తూ ఉండిపోతుంది. మరి ఇక కరెంటు వచ్చాక అసలు ఏం గొడవ చేయగనుంది, రమాదేవి మళ్ళీ చంద్రిక మీద ఎలాంటి కుట్ర పన్నుంది, అసలు ఇప్పుడు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.